ఫేవరెట్ సీన్. ఫేవరెట్ సీన్ అంటే చేసేటప్పుడైతే ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ వైల్ డూయింగ్ ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ సీన్ ఉంది. ఆ సీన్ చేసేటప్పుడు ఐ రియల్లీ ఎంజాయ్డ్ అ లాట్. అది ట్రేజర్లో కూడా చూపించారు. కరెక్ట్. మస్తు ఎంజాయ్ చేశారు జనాలు అయితే. ఒక ఓవరాల్గా ఈ ఆడియన్స్ అందరూ మీ మూవీకి థియేటర్కి వచ్చి చూడాలంటే వాళ్ళకి ఏం చెప్తారు? నేను ఇది ఇంకో ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, సేమ్ లైన్ వాడుతున్నాను. అనిమల్ తర్వాత సలార్ ముందు ఇంత వైలెన్స్ ఏంట్రా, పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండిరా అన్న ఫీలింగ్ ఉంటే వచ్చి మాయలో చూడండి December 15th. ఓకే మేడం. మీ ఫేవరెట్ హీరో ఎవరు మేడం? ఆల్రెడీ చెప్పేసాను చాలా మందికి. నాని. నాని. నాని గారిలో మీకు నచ్చే క్వాలిటీ? న్యాచురల్ స్టార్ కదా, ఈ యాక్ట్స్ వెరీ న్యాచురల్, అదే నాకు చాలా ఇష్టం. హాయ్ నాన్న చూసారా? లేదండి. ఇప్పుడే రిలీజ్ అయింది, ఇంకా చూడలేదు. నేను నా ఫ్రెండ్స్ వెడ్డింగ్స్ అన్ని ఉన్నాయి, వాజ్ బిజీ ఇన్ దాట్. నేను చూస్తాను డెఫినెట్లీ త్వరలో. ఓకే. మన టాలీవుడ్లో ఉన్న పెద్ద హీరోల్ని ఒక్కొక్క నుంచి ఒక్కొక్క క్వాలిటీ తీసుకోవాలంటే ఏం తీసుకుంటారు? ఫస్ట్ ప్రభాస్ గారు. ప్రభాస్ గారి నుండి చాలా ఉన్నాయి. ఐ థింక్ హిస్ హంబుల్నెస్, హీస్ వెరీ హంబుల్ విత్ హిస్ ఫ్యాన్స్, విత్ ద మీడియా. హంబుల్నెస్ తీసుకుంటాను. పవన్ కళ్యాణ్ గారు. మై గాడ్, హౌ టు హ్యాండిల్ స్టార్డమ్. అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారి నుండి అంటే ద ఆర్క్, హిస్ క్యారెక్టర్ గ్రాఫ్ ఫ్రమ్ హిస్ ఫస్ట్ మూవీ ఐ థింక్ గంగోత్రి నుండి పుష్ప వరకు, హౌ హీ ఇంప్రూవ్డ్ యాజ్ అన్ యాక్టర్, బ్రిలియంట్. రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారి నుండి డాన్స్. రామ్ చరణ్ గారి నుంచి డాన్స్ అంటారా? ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారి నుండి హిస్ ఎనర్జీ. బాలకృష్ణ గారు. ఎనర్జీ. అండ్ రీసెంట్ టైంలో మంచి హిట్లు కొట్టి దూసుకెళ్తున్నారు కదా, సో మన మిస్ సిటీ మిస్టర్ పోల్ సిటీ హీరో నవీన్ పోల్ సిటీ గారి గురించి హిస్ మార్కెటింగ్ స్కిల్స్. ఇప్పుడు మరి మీ హీరో గురించి ఏం చెప్తారు? నరేష్ గురించి చాలా పేషెంట్, హీఈస్ వెరీ పేషెంట్ అండ్ వెరీ కామ్. అసలు మూవీలో క్రిష్ క్యారెక్టర్కి ఆయన క్యారెక్టర్కి అసలు ఏం సంబంధం లేదు. మరి గాడ్ ఫాదర్ అయిన మెగాస్టార్ గారికి ఏం చెప్తారు? ఏం చెప్తారు, నేనేం చెప్పను కానీ ఏం తీసుకుంటారంటే తీసుకుంటారు? మెగాస్టార్ సార్ గురించి ఐ థింక్ హిస్ చైల్డ్ లైక్ పర్సనాలిటీ, అంటే కూల్గా ఉంటుంది. ఓకే మేడం, మీరు ఇప్పుడు రీసెంట్గా ఒకటి వైరల్ అవుతుంది బిగ్ బాస్ షో కూడా. మీరు బిగ్ బాస్ షో ఏమైనా చూసారా? చూడరా? ఓకే. సో మీరు ఎప్పుడైనా అలాంటి ఆపర్చునిటీ వస్తే బిగ్ బాస్లోకి వెళ్ళాలనుకుంటే వెళ్తారా? బిగ్ బాస్ షోకా? లేదండి, ఇప్పుడైతే ఏం ప్లాన్ చేయలేదు. ఒకవేళ వస్తే ఐఎమ్ నాట్ షూర్, నేను ఇంకా దాని గురించి ఆలోచించలేదు. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏది? నా నెక్స్ట్ ప్రాజెక్ట్, రిలీజ్ అవుతున్న ప్రాజెక్ట్ వచ్చి సర్కార్ నౌకరీ అని ఒక మూవీ చేశాను, రాఘవేంద్ర రావు గారి ప్రొడక్షన్లో, శేఖర్ సార్ డైరెక్షన్లో. సునీత గారు అబ్బాయి ఆకాష్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. సో ఆ మూవీ రిలీజ్ అవ్వబోతుంది నెక్స్ట్. అండ్ ఇంకో ప్రాజెక్ట్ చేస్తున్నాను, వెబ్ సిరీస్ సోనీ లివ్తో. హాయ్ భావన గారు. హలో. సో మాయలో మాయలో మూవీలో ఇప్పుడు మీరు కూడా వన్ ఆఫ్ ది హీరోయిన్గా మెయిన్ రీల్ చేశారు. సో ఆ మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, షూట్లో కానీ ఎక్కడైనా? మూవీ ఎక్స్పీరియన్స్ వచ్చి మేము మూవీకి ముందు వర్క్షాప్స్ చేసాం, షూట్కి వెళ్ళే ముందు. సో ఆ వర్క్షాప్స్లో వీ గాట్ టు నో అబౌట్ ఈచ్ అదర్ అండ్ పరిచయం జరిగింది అండ్ సీన్స్ అన్నీ చూసుకున్నాం, డైలాగ్స్ ప్రిపేర్ అయ్యాం, క్యారెక్టర్స్ గురించి అన్నీ తెలుసు, డైరెక్టర్ గారి విజన్ గురించి తెలుసు. సో సెట్ మీద వీ డింట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఆల్ దిస్. సో వీ వర్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ ఫన్. సో వర్క్షాప్స్ చేసి చాలా హెల్ప్ అయ్యాయి. ట్రేజర్ చూస్తుంటేనే మాకే అసలు ఎక్కడ ఏ సీన్కి నవ్వకుండా ఉండాలని ఆలోచిస్తాను, కానీ మీరు అక్కడ చేసినప్పుడు మీకు ఎలా ఉంది? కొన్ని డైలాగులు కానీ ఏదైనా? యాక్చువల్లీ ఐ థింక్ మాయలో ఇస్ అ కైండ్ ఆఫ్ మూవీ మేము చాలా సీరియస్గా చేస్తాము, అంటే మేము చేసింది కామెడీగా మాకు అనిపించదు కానీ ఎవ్రీ వన్ ఎల్స్ ఇస్ డిరైవింగ్ హ్యూమర్ అవుట్ ఆఫ్ ఇట్. సో మాకైతే నవ్వేం రాలేదు, వీ వే వెరీ సీరియస్. డబ్బింగ్ అప్పుడు మేడం? డబ్బింగ్ అప్పుడు యాక్చువల్లీ మా క్రియేటివ్ ప్రొడ్యూసర్ జేసన్ గారని నాకు చాలా హెల్ప్ చేశారు. నేను డబ్బింగ్ నాకు అంత అలవాటు లేదు, ఒక మూవీ చేశాను దీనికి ముందు, అండ్ మైలోస్ మై సెకండ్ మూవీ. సో డబ్బింగ్లో చాలా హెల్ప్ చేశారు జేసన్ అని, అందువల్ల కొంచెం డబ్బింగ్ బాగుంది నాది. నరేష్ గారితో మీరు యాక్టింగ్ ఎలా ఉంది? నరేష్, హీస్ అ వెరీ ప్రొఫెషనల్ యాక్టర్ అండ్ లాడ్ ఆఫ్ పేషెన్స్ ఉంది. ఎన్నిసార్లు వర్క్షాప్లో చేయమన్నా హీల్ డూ ఇట్. అండ్ సెట్ మీద కూడా ఒకవేళ తప్పు ఏమైనా అయితే హీఈస్ నాట్ వెరీ ఇరిటేటెడ్ అండ్ ఆల్, వెరీ పేషెంట్ గై అండ్ వెరీ ప్రొఫెషనల్. ఇది వరకు ఏంటంటే ఒక కూల్ టైటిల్ కానీ లేదా రొమాంటిక్ టైటిల్ కానీ పెట్టారు, ఇవి మధ్య కొన్నిటికి హ్యాష్ ట్యాగ్ అని ముందుగానే పెడతారు. మరి మీ మూవీకి ఎందుకు పెట్టారంటే?
ఒక కాన్సెప్ట్ ఉంది ఎందుకు పెట్టామని. అంటే జనరల్‌గా వెడ్డింగ్స్‌లో అండ్ ఏదైనా ట్రెండ్ అవ్వాలంటే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుంది వెడ్డింగ్ కంటే ముందు. అండ్ బ్రైడ్ అండ్ గ్రూమ్ పేరు కలిపి హ్యాష్‌ట్యాగ్స్ అని చేస్తున్నారు. సో, అక్కడి నుండి తీసుకున్న కాన్సెప్ట్. అండ్ మాయలో అనేది మాయ అనే క్యారెక్టర్ ఉంది. జ్ఞానేశ్వరి ప్లే చేస్తుంది. ఆమె మాయలో మేమిద్దరం ఉన్నామని కూడా తీసుకోవచ్చు. షూట్‌లో మీకు ఓవరాల్ ఈ మూవీ షూట్‌లో మీ ఫేవరెట్ ఏదైనా ఒక సీన్ ఉందంటారా?